వైసీపీ సోషల్ మీడియాకి కూటమి ప్రభుత్వం కళ్లం వేస్తోందా? ఆ పార్టీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ప్రభుత్వం కట్టడి చేస్తోందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా ఇప్పుడు ప్రధాన యుద్ధ భూమిగా మారిందా? ఒకప్పుడు సభలు, సమావేశాలు, మీడియా చర్చలతో మాత్రమే సాగిన రాజకీయ పోరు ఇప్పుడు డిజిటల్ వేదికలకు విస్తరించిందా? ఈ నేపథ్యంలో వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని సోషల్ మీడియా పేజీలు, అకౌంట్లను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవునని అంటోంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. వైసీపీ సోషల్ మీడియాపై జరుగుతున్న చర్యలు నిజంగా చట్టపరమైనవేనా లేక రాజకీయ ఉద్దేశాలతో జరుగుతున్నాయా అన్నది ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య పోరు ఇప్పుడు రాజకీయ సభలకే పరిమితం కాకుండా డిజిటల్ వేదికలపై కూడా తీవ్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు అందుబాటులో లేకపోవడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. రాబోయే రోజుల్లో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ వ్యవహారాన్ని మరో కోణంలో చూస్తున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావాన్ని పూర్తిగా నియంత్రించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో అధికార టీడీపీ కూటమి, వైసీపీ మధ్య పోరు కేవలం రాజకీయ వేదికలకే పరిమితం కావటం లేదు. రాజకీయ పోరాటానికి తోడు సోషల్ మీడియా వేదికగాను రెండు పక్షాల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధం జరుగుతోంది. అందులోనూ వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీ సోషల్ మీడియాను ఎదుర్కోవటం అంత తేలికేం కాదు అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2014 నుంచి 2019 మధ్య కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ అయింది. 2024 ఎన్నికల్లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఫేస్బుక్, ఇన్స్టా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రభుత్వంపై దండయాత్ర చేస్తోంది. అదే సమయంలో ఇటీవల వైసీపీ సోషల్ మీడియా దూకుడికి బ్రేకులు పడుతున్నాయి. ఇటీవలే వైసీపీ ఇన్స్టాగ్రామ్ క్లోజ్ కాగా తాజాగా వైసీపీ అధికారిక ఫేస్బుక్ ఇండియాలో అందుబాటులో లేకపోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే సోషల్ మీడియాను బలమైన రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంది. ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం, నాయకుల సందేశాల విస్తరణలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అదే దూకుడుతో కూటమి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, హామీల అమలుపై విమర్శలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు నిలిపివేయబడటం, పరిమితులకు గురి కావటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు మాత్రం తమ సోషల్ మీడియా కార్యకలాపాలను అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వేదికలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వారు చెబుతున్నారు. మరోవైపు కూటమి నేతలు మాత్రం చట్ట వ్యతిరేక పోస్టులు, అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని వాదిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా ప్రభావాన్ని పూర్తిగా నియంత్రించడం ఏ ప్రభుత్వానికి సులభం కాదు. ఒక వేదికలో పరిమితులు వచ్చినా మరొక వేదికలో ప్రచారం కొనసాగుతోంది. నియంత్రణ చర్యలు రాజకీయంగా ప్రతికూల ప్రచారానికి కూడా దారితీయవచ్చు. అందువల్ల తక్షణ ప్రయోజనం కనిపించినా దీర్ఘకాలంలో అది రాజకీయంగా లాభమా నష్టమా అన్నది చర్చనీయాంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేగం ప్రచార వ్యవస్థల కంటే చాలా ఎక్కువ. ఏ అంశమైనా క్షణాల్లో లక్షల మందికి చేరుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, వ్యతిరేక ప్రచారం వేగంగా విస్తరించే పరిస్థితుల్లో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరం. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా బలమైన సమాచార వ్యూహాన్ని అమలు చేయడం కంటే నియంత్రణ చర్యల వైపు మొగ్గు చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫేస్బుక్ క్లోజ్ చేయిస్తే వైసీపీ దూకుడు తగ్గుతుందా అంటే లేదు అనే సమాధానం వస్తుంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఒకటి లేదా రెండు పేజీలు నిలిపివేయబడటం వల్ల రాజకీయ ప్రచారం పూర్తిగా ఆగిపోదు. ప్రస్తుతం యూట్యూబ్, టెలిగ్రామ్, వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి అనేక వేదికలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఒక వేదికలో పరిమితులు వచ్చినా ప్రచారం మరో రూపంలో కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ తన రాజకీయ అస్త్రంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తోంది. ప్రభుత్వ హామీలు, అమలు పరిస్థితులు, వివాదాస్పద నిర్ణయాలపై నిరంతరం పోస్టులు చేస్తోంది. ఈ ప్రచారం ప్రజల్లో ఎంత మేరకు ప్రభావం చూపుతుందో ఎన్నికల సమయానికి స్పష్టమవుతోంది.
అయితే సోషల్ మీడియాలో వైసీపీ ఇంకా బలమైన ఉనికిని కొనసాగిస్తుందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో ఉంది. వైసీపీ వర్గాలు మాత్రం తమ డిజిటల్ బలాన్ని బలహీనపరిచేందుకే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలు ఖండిస్తూ చట్ట వ్యతిరేక ప్రచారం, ఫేక్ న్యూస్, వ్యక్తిగత దూషణలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. తాత్కాలికంగా కొన్ని ప్రచార వేదికలు దెబ్బతిన్నా రాజకీయ పార్టీలు కొత్త మార్గాలను వెతుక్కుంటాయి. సోషల్ మీడియా కార్యకర్తలు ప్రత్యామ్నాయ ఖాతాలు, కొత్త వేదికలు, కొత్త కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించే అవకాశం ఉంటుంది. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతోందని విమర్శిస్తున్నారు. మరోవైపు కూటమి నాయకులు సోషల్ మీడియా పేరుతో అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలు, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులు సహించబోమని చెబుతున్నారు. సోషల్ మీడియాపై చర్యలు మరింత పెరిగితే రాజకీయ వివాదాలు, న్యాయపరమైన పోరాటాలు, భావ ప్రకటన స్వేచ్ఛపై చర్చలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి సోషల్ మీడియా ఖాతాల వ్యవహారం రాజకీయంగా ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.